హలో అండి. ఈరోజు నేను ఇంట్లో చాలా టేస్టీగా, యమ్మీగా, హెల్తీగా ఉన్న పిజ్జా చేశాను. ఎలా చేశానో చెప్తాను. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ముందుగా ఒక పెద్ద బౌల్ తీసుకొని దానిలో 2 కప్పులు మైదా పిండేసుకొని, కొద్దిగా సాల్ట్, కొంచెం బేకింగ్ పౌడర్, కొంచెం బేకింగ్ సోడా, కొద్దిగా షుగర్ వేసుకొని, వాటర్ పోసి చపాతీ పిండిలా కలిపేసుకొని, దానికి ఆయిల్ అప్లై చేసి 2 ముద్దల్లాగా చేసి ఒక 10-15 నిమిషాలు మూత పెట్టేసి పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత ఆ ముద్దను తీసుకొని దాన్ని చపాతీలాగా ప్రెస్ చేసుకోండి. మరీ అంత సన్నగా ప్రెస్ చేసుకోవద్దు. కొంచెం పిజ్జా లాగా మందపాటి చపాతీని ప్రెస్ చేసుకోండి. ఆ తర్వాత ఫోర్క్ని తీసుకొని ఇలా హోల్స్ చేసుకోండి. హోల్స్ ఎందుకు చేయాలంటే మనం అప్లై చేస్తున్న మిశ్రమం లోపల కూడా వెళ్ళాలి కదా, జ్యూసీగా ఉండాలి కదా, అందుకే ఇలా హోల్స్ పెట్టుకోవాలన్నమాట. తర్వాత ఈ చపాతీ మీద కొంచెం టమాటా సాస్ అప్లై చేసేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు, ఆనియన్స్ ముక్కలు, టమాటో ముక్కలు, తర్వాత ఉడికించి పెట్టుకున్న స్వీట్ కార్న్ ముక్కలు వేసేసుకొని దాని మీద కొద్దిగా చీజ్ వేసి మైనీస్ వేసేసి మంచిగా అప్లై చేసుకొని సాసర్లో పెట్టి పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ వెలిగించి ఒక మందపాటి గిన్నె పెట్టి దానిలో ఇసుక వేసేసి స్టాండ్ పెట్టేసి అది కొంచెం ఒక 15 నిమిషాలు సిమ్లో పెట్టి హీట్ చేయండి. ఆ తర్వాత మనం ముందుగా పెట్టుకున్న సాసర్ని తీసి ఆ స్టవ్ లోపల ఉన్న స్టాండ్ మీద పెట్టేసి ఒక 5 మినిట్స్ హీట్ చేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకుంటే వేడి వేడి పిజ్జా మీకు రెడీ అయిపోతుంది. హ్యాపీగా తినేయచ్చు.